Yes, good evening everyone. So welcome back to our session. Right now today in the session we are going to discuss one of the new important concept of psychology, which is very important for DSC, CTET and TET. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో క్రియేటివిటీకి సంబంధించినటువంటి లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకతకు కావాల్సినటువంటివి లేదా ఉన్నటువంటి లక్షణాలను మనం తెలుసుకోవడం జరిగింది. రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ అబౌట్ టిపికల్ లెర్నింగ్ కర్వ్స్. ఇది మనకి డిఎస్సిలో ఖచ్చితంగా అడిగే టాపిక్ అనమాట. The topic name which we are going to discuss right now is about typical learning curve. లెర్నింగ్ అంటే మనకు అందరికీ తెలుసు, దాని తెలుగులో అభ్యసనం అంటాం. అలాగే ఇక్కడ కర్వ్ అన్న పదం ఉంది. కర్వ్ అంటే వక్రరేఖ, అంటే అభ్యసనానికి సంబంధించినటువంటి వక్రరేఖ. వక్రరేఖ అంటే కర్వ్ అన్నమాట. లెర్నింగ్ అంటే అభ్యసనం. టిపికల్ లెర్నింగ్ కర్వ్. టిపికల్ అంటే లాక్షణిక, తెలుగులో చూడండి అక్కడ రాశాను. సో టిపికల్ లెర్నింగ్ కర్వ్ అంటే టిపికల్ అంటే లాక్షణిక. ఏంటంటే దాని అర్థం లాక్షణిక. లెర్నింగ్ అంటే అభ్యసన, అలాగే కర్వ్ వక్రరేఖ అంటే తెలుగులో దీన్ని మనం లాక్షణిక అభ్యసన వక్రరేఖ అని అంటాం. ఇంగ్లీష్లో టిపికల్ లెర్నింగ్ కర్వ్ అంటాం. అయితే ఇక్కడ లెర్నింగ్ కర్వ్ వరకు బాగానే ఉంది, మరి దాన్ని టిపికల్ అని ఎందుకు అంటున్నారు? వై వీఆర్ కాలింగ్ దట్ లెర్నింగ్ కర్వ్ యాజ్ టిపికల్? టిపికల్ అని ఎందుకు అంటున్నారంటే అభ్యసనం జరుగుతున్నటువంటి వివిధ దశలు ఏవైతే ఉన్నాయో స్టేజెస్లో ఆ వచ్చినటువంటి మార్పులను ఒక గ్రాఫికల్ రూపంలో అంటే ఒక వక్రరేఖ రూపంలో మనం చూపిస్తాం అనమాట. అంటే అన్ని దశలలో ఒక రకంగా ఉండదు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అభ్యసనం అంటే లెర్నింగ్ అన్నది దశలు బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ చేంజ్ వచ్చినటువంటి స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరువు రూపంలో చూపిస్తాం. కాబట్టి అన్ని స్టేజెస్ ఒకలా ఉండవు. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? టిపికల్ అంటున్నాం. టిపికల్ అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా అభ్యసనం, అలాగే అభ్యసనం దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ప్రగతి. అంటే అభ్యసనం, ఆ అభ్యసనానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ప్రగతిని వివిధ దశల్లో ఎలా ఉంటుంది అన్నది ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్ లాక్షణిక అభ్యసన వక్రరేఖ. అంటే దాని మీనింగ్ చూడండి. అభ్యసన దశ అంటే అభ్యసనం ఎప్పుడైతే జరుగుతుందో వివిధ దశలలో ఆ అభ్యసనం జరుగుతున్నట్టు వివిధ దశల్లో కొన్ని మార్పులు అన్నవి చోటు చేసుకుంటూ ఉంటాయి. మార్పులు అంటే చేంజెస్. ఇప్పుడు చూడండి, ఏ నుంచి బికి ఒకలా ఉంది, బి నుంచి సికి ఒకలా ఉంది, సి నుంచి డికి ఒకలా ఉంది, డి నుంచి ఈకి ఒకలా ఉంది, ఈ నుంచి ఎఫ్కి ఒకలా ఉంది. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని టిపికల్ అన్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాం, ఇవన్నీ అంటే అభ్యాసం జరుగుతున్నప్పుడు ఆ దశల్లో వచ్చినటువంటి మార్పులను వక్రరేఖ రూపంలో చూపించడమే ఈ లాక్షణిక అభ్యసన వక్రరేఖ అని అంటాం అనమాట. అర్థమైంది కదండి? టిపికల్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వివిధ స్టేజెస్ అంటే ఏ నుంచి బి ఒక స్టేజ్, బి నుంచి సి మరొక స్టేజ్, సి నుంచి డి ఇంకొక స్టేజ్, డి నుంచి ఈ ఒక స్టేజ్, ఈ నుంచి ఎఫ్ మరొక స్టేజ్. అంటే ఇక్కడ 5 దశలలో 5 రకాలుగా ఉంది కాబట్టి టిపికల్ అని అంటున్నాం. అయితే ఇప్పుడు ఒక్కొక్క దశ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టిపికల్ లెర్నింగ్ కర్వ్లో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్సిస్ అంటే అక్షము అని అర్థం అనమాట. అక్షము ఏమంటుందని యాక్సిస్ ని అక్షము అంటాం. ఎక్స్ అక్షము అంటే ఎక్స్ యాక్సిస్, అలాగే వై అక్షము వై యాక్సిస్. యాక్సిస్ అంటే అక్షము అని అర్థం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, లెర్నింగ్ కర్వ్స్ డ్రా చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా కాలం అంటే సమయం, టైం అన్నది ఉండాలన్నమాట. ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా కాలము లేదా సమయం అన్నది ఉండాలి. వై యాక్సిస్ మీద ఎప్పుడు కూడా ఏదైతే చేస్తున్నామో అభ్యసనానికి సంబంధించి అభ్యసన దక్షత అన్నది ఉండాలన్నమాట. అభ్యసన దక్షత అన్నది వై యాక్సిస్ మీద తీసుకుంటాం, కాలం లేదా సమయం అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇప్పుడు కాలానికి అభ్యసన దక్షతకి ఉన్నటువంటి సంబంధం తెలిపేది ఇప్పుడు వక్రరేఖ అనమాట. దేనికి ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఏముంటుంది? కాలం ఉంటుంది. వై యాక్సిస్ మీద ఏముంటుంది? అభ్యసన దక్షత ఉంటుంది.
ఇప్పుడు ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి పోలికలు అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఆ ఉన్నటువంటి వాడిని వక్రరేఖ రూపంలో చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ నుంచి బి ఒక స్టేజ్, బి నుంచి సి రెండో స్టేజ్, సి నుంచి డి మూడో స్టేజ్, డి నుంచి ఈ నాలుగో స్టేజ్, ఈ నుంచి ఎఫ్ ఐదో స్టేజ్. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏబి అంటే స్టార్టింగ్ అనమాట. అందుకే దీన్ని ఏమంటున్నాం, ప్రారంభ స్ఫూర్తి దశ అంటాం. గుర్తుపెట్టుకోండి పేర్లు. ఏబి అన్నది ఏంటంటే ప్రారంభ స్ఫూర్తి దశ, అంటే మన అభ్యసనం అన్నది ప్రారంభం అయ్యే ఒక దశ అన్నమాట. దాన్ని మనం ఏమంటాం, ప్రారంభ స్ఫూర్తి దశ. అయితే ఈ దశలో ఎప్పుడూ కూడా అభ్యసనం చాలా ఎక్కువగా జరుగుతుంది, తొందరగా జరుగుతుంది. ఆ అభ్యసనానికి తగ్గట్టుకున్న ప్రగతి కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అంటే ఈ పాయింట్లో, అంటే ఎక్కడ స్టార్టింగ్ పాయింట్లో లేదా స్టార్టింగ్ టైంలో అభ్యసనం చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆ వేగవంతంగా జరిగినటువంటి అభ్యసనానికి తగ్గట్టుగా ప్రగతి కూడా డెవలప్ అవుతుంది అనమాట. కాబట్టి దాన్ని మనం ప్రారంభ స్ఫూర్తి దశ అంటాం. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, ఇక్కడ ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ దశలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ స్టేజెస్లో అభ్యసనం లేదా అభ్యసనానికి తగ్గున్నటువంటి ప్రగతి ఎక్కువగా ఏ దశలో జరుగుతుంది, అంటే ర్యాపిడ్గా అభ్యసనం అన్నది ఏ దశలో జరుగుతుంది అంటే మొదటి దశ. దాన్ని మనం ప్రారంభ స్ఫూర్తి దశ అంటాం. ఏమంటాం, ప్రారంభ స్ఫూర్తి దశలోనే అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది, చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆ అభ్యసనానికి తగ్గట్టున్న ప్రగతిని కూడా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడ ఫస్ట్ స్టేజ్ అయినటువంటి ప్రారంభ స్ఫూర్తి దశలో జరుగుతుంది అనమాట. ఇంగ్లీష్లో దాన్ని ఇంటియల్ స్పర్ట్ అంటాం. ఏమంటాం, ఇంటియల్ స్పర్ట్. స్పర్ట్ అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఇంటియల్ స్పర్ట్, ఇనీషియల్ స్పర్ట్ అని కూడా అంటూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అంటే అభ్యసనం చాలా ఎక్కువగా జరుగుతుంది, వేగవంతంగా జరుగుతుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా జరుగుతుంది, వేగవంతంగా జరుగుతుంది. తద్వారా వచ్చే ప్రగతి కూడా ఈ దశలో చాలా వేగవంతంగా ఉంటుంది, ఎక్కువగా కూడా ఉంటుంది అనమాట. ఎక్కడ ప్రారంభ స్ఫూర్తి దశ, ఇంటియల్ స్పర్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటి, బి నుంచి సి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే బి నుంచి సిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కరువులో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ అంటే ఏంటి, ఫ్లక్చువేషన్స్, అవునా కదా. ఆ ఫ్లక్చువేషన్స్ని మనం తెలుగులో చాంచల్య దశ అంటాం. ఏమంటాం, చాంచల్య దశ అంటాం. చాంచల్య దశ అంటే మొదటి దశకి ఇది ఆపోజిట్ అనమాట. మొదటి దశలో ఏం జరిగింది, అభ్యసనం చాలా ఎక్కువగా జరిగింది, అభ్యసనం చాలా వేగవంతంగా జరిగింది, తద్వారా ప్రగతి కూడా బాగా డెవలప్ అయింది. అయితే ఇక్కడ దానికి ఆపోజిట్, ఇక్కడికి వచ్చేటప్పటికి రెండవ దశ అంటే ఏంటి, చాంచల్య దశ. అంటే ఫ్లక్చువేషన్స్ వల్ల ఏమవుతుందంటే అభ్యసనం కొంచెం వీక్ అవుతుంది, అంటే నెమ్మదిస్తుంది అనమాట. మొదటి దశలో చాలా వేగవంతంగా జరిగింది, రెండో దశలోకి వచ్చేటప్పటికి తక్కువగా అభ్యసనం జరుగుతుంది, ప్రగతి కూడా చాలా తక్కువగా నమోదవుతుంది. ఎందుకు తక్కువగా నమోదవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్, ఆ ఫ్లక్చువేషన్స్ని చాంచల్య దశ అంటాం. ఏమంటాం, చాంచల్య దశ. చాంచల్య దశ అంటే ఫ్లక్చువేషన్ స్టేజ్ అని అర్థం. ఫ్లక్చువేషన్ స్టేజ్ అన్నది ప్రారంభ స్ఫూర్తి దశకి అంటే ఇంటియల్ స్పర్ట్కి ఆపోజిట్ అనమాట. ఇంటియల్ స్పర్ట్లో ఏం జరిగింది, అభ్యసనం ఎక్కువగా జరిగింది, అభ్యసనం వేగవంతంగా జరిగింది, అలాగే ప్రగతి కూడా బాగా అభివృద్ధి చెందింది. దీనికి క్వైట్ వ్యతిరేకంగా ఉన్నదే రెండవ దశ అంటే చాంచల్య దశ. అంటే హెచ్చు తగ్గులు ఎక్కువగా వస్తుంటాయి. హెచ్చు తగ్గులు అంటే పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం. వాటినే మనం ఇక్కడ వక్రరేఖ రూపంలో చూపించాం. ఈ పెరుగుదలలు అలాగే తగ్గుదలలు ఫ్రీక్వెంట్గా రావడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, అభ్యసనం కొంచెం నెమ్మదించి ఆ నెమ్మదించిన అభ్యసనం తగ్గట్టుగా ప్రగతి కూడా తక్కువగా నమోదవుతుంది. ఇక్కడ కూడా బిట్ అడుగుతాడు, అభ్యసనం లేదా ప్రగతి అన్నది ఏ దశలో తక్కువగా నమోదవుతుంది అంటే రెండవ దశ. రెండవ దశ అంటే ఏంటి, చాంచల్య దశ అంటే ఫ్లక్చువేషన్ స్టేజ్. మరి అదే అభ్యసనం ప్రగతి ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది, మొదటి దశ అంటే ప్రారంభ స్ఫూర్తి దశ అనమాట. ఇకపోతే మూడోది పీఠభూమి దశ. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పీఠభూమి దశ అంటాం. జనరల్గా మనం పీఠభూమి అంటే సోషల్లో ప్లాట్యూ స్టేజ్ అంటాం. ఏమంటాం, పీఠభూములు అంటే ప్లాట్యూస్ అండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సి నుంచి డి ఉన్నటువంటి స్థాయి స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్లాట్యూ స్టేజ్ అంటే పీఠభూమి దశ అంటాం. ఇది
అన్ని దశలలోకి ప్రమాదకరమైనటువంటి దశ అని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి బిట్లో అడుగుతాడు. ఉన్నటువంటి 5 దశలలో ప్రమాదకరమైనటువంటి దశగా ఏ దశను పేర్కొంటారు అంటే పీఠ భూమి దశను ప్రమాద దశగా పేర్కొంటారు. మరి ఎందుకు ప్రమాద దశగా పేర్కొంటారు అంటే ఈ స్టేజ్లో ప్రగతి అన్నది అసలు డెవలప్ అవ్వదు, అలాగే అభ్యసనం అన్నది నిలిచిపోతుంది. అంటే అక్కడ ముందుకి వెళ్ళదు, వెనక్కి రాదు, అంటే పెరగదు, తగ్గదు, ఏమీ నేర్చుకోడు. అంటే అభ్యసనం అనేది స్టాగ్నెట్ అయిపోతుంది అనమాట. అంటే స్టాగ్నెట్ అంటే ఏంటి? పెరగదు, తగ్గదు, అలా నిలకడగా ఉండిపోవడం వల్ల ప్రగతి కూడా శూన్యం. అంటే అక్కడ ప్రగతి కూడా డెవలప్ అవ్వదు. అందువల్ల దాన్ని ఏమంటాం? ప్రమాదమైనటువంటి దశగా అంటే ప్రమాదకరమైనటువంటి దశగా పేర్కొంటారు. దీన్ని పీఠభూమి దశని ప్రమాదకరమైనటువంటి దశగా పేర్కొంటారు. ఎందుకు అంటే ప్రమాదకరమని ఎందుకు చెప్తున్నారంటే ప్రగతి అన్నది శూన్యం, అంటే ప్రగతి అన్నది అక్కడ డెవలప్ అవ్వదు. మరి ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అంటే అభ్యసనం అనేది జరగడం లేదు. అభ్యసనం జరగడం లేదు అని ఎందుకు అంటున్నాము అంటే నిలిచిపోయింది కాబట్టి. అంటే దీన్ని బట్టి పీఠభూమి దశలో ఈ వక్రరేఖ అన్నది ఎక్స్ యాక్సిస్ కి అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. సమాంతరం అంటే ప్యారలల్ గా ఉంది. ఎవరికి ప్యారలల్ గా ఉన్నారు? సిడి అనే పీఠభూమి దశ అంటే ప్లాటియో స్టేజ్ అన్నది ఎక్స్ అక్షానికి అంటే ఎక్స్ యాక్సిస్ కి సమాంతరంగా ఉంది, అంటే ప్యారలల్ గా ఉంది అని అర్థం. ప్యారలల్ గా ఉందంటే అక్కడ అభ్యసనం జరగట్లేదు, అభ్యసనం లేదు కాబట్టి ప్రగతి కూడా లేదు, కాబట్టి అక్కడ అభ్యసనం నిలిచిపోతుంది. నిలిచిపోవడం వల్ల ప్రగతి ఉండదు, కాబట్టి దాన్ని ప్రమాదకరమైనటువంటి దశగా పేర్కొంటారు అనమాట. ఇది కూడా మనకి బిట్లో అడుగుతాడు. అభ్యసనటువంటి వక్రరేఖ దశలలో ఏ దశని ప్రమాద దశగా పేర్కొంటారు అంటే పీఠభూమి దశ. లేదా ఉన్నటువంటి 5 దశలలో ఏ దశలో అభ్యసనం నిలిచిపోతుంది అంటే పెరగదు, తగ్గకుండా నిలిచిపోతుంది అంటే పీఠభూమి దశ అనమాట. కాబట్టి ఏ నుంచి బి అయితే ప్రారంభ స్ఫూర్తి దశ, బి నుంచి సికి అయితే చాంచల్య దశ, సి నుంచి డికి అయితే పీఠభూమి దశ. పీఠభూమి దశని ప్రమాదకర స్థాయి అంటాం, ఎందుకంటే ప్రగతి అన్నది డెవలప్ అవ్వదు, అభ్యసనం జరగట్లేదు కాబట్టి. అర్థమైంది? నెక్స్ట్ డి నుంచి ఈ ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. ఈ పీఠభూమి దశ మీద 2 వ్యక్తులు విస్తృతంగా అధ్యయనం చేశారు. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ దశలలో ముఖ్యంగా 2 వ్యక్తులు ఈ పీఠభూమి దశ మీద అధ్యయనం చేశారు, తెలియపరిచారు అనమాట. వాళ్ళు ఎవరంటే వుడ్వర్త్ అండ్ మార్క్విన్. ఇది గుర్తుపెట్టుకోండి, వుడ్వర్త్ అండ్ మార్క్విన్స్ అనే 2. మళ్ళీ చెప్తున్నా, వుడ్వర్త్ అండ్ మార్క్విన్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 దశలలో పీఠభూమి దశపై అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు వుడ్వర్త్ అండ్ మార్క్విన్. ఎవరండి? వుడ్వర్త్ అండ్ మార్క్విన్. వుడ్వర్త్ అండ్ మార్క్విన్ అని గుర్తుపెట్టుకోవాలి. వుడ్వర్త్ మార్క్విన్స్ ఏ దశపై చేశారంటే పీఠభూమి దశపై చేశారనమాట అని పేర్కొన్నారు. ఎందుకంటే ప్రమాదకరమైన స్థాయి, ఎందుకంటే ప్రగతి లేదు, అభ్యాసం లేదు, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది, అసలు ఇంప్రూవ్మెంట్ అనేది కనబడదు. దీనిపై రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు వుడ్వర్త్ అండ్ మార్క్విన్స్ అనమాట. నెక్స్ట్ డిఈ అంటే ఇది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాట్యూ స్టేజ్తో కంపేర్ చేస్తే మళ్ళీ కొంచెం అందుకుంది, అంటే మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. పుంజుకోవడం అనే కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తిరిగి అభ్యసనం అన్నది సెకండ్ టైం స్టార్ట్ అవబోతుంది. మొదటిసారి ఇక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ? ఏ నుంచి బికి. మళ్ళీ ఫ్లక్చువేషన్ దాటుకుని ప్లాట్యూ స్టేజ్ దాటుకుని మళ్ళీ ప్లాట్యూ స్టేజ్ తర్వాత మళ్ళీ పుంజు కూడా మొదలు పెడుతుంది. అప్పటి వరకు ఎక్స్ యాక్సిస్ కి సమాంతరంగా ఉన్నది కాస్త కొంచెం పుంజు కూడా మొదలు పెట్టింది. అందువల్ల దీన్ని ఏమంటున్నాం? పీఠభూమి తర్వాత స్ఫూర్తి. తర్వాత అంటే ఏంటి? పీఠభూమి స్థాయిని దాటుకుని మళ్ళీ వచ్చింది కాబట్టి పీఠభూమి తర్వాత స్ఫూర్తి. దీన్ని మనం ఇంగ్లీష్లో సెకండ్ స్పర్ట్ అంటాం. ఫస్ట్ అయితే ఇంటియల్ స్పర్ట్, ఇది సెకండ్ స్పర్ట్. ఇది ఇంటియల్ స్పర్ట్ అవుతుంది ఏ నుంచి బికి. డి నుంచి ఈకి సెకండ్ స్పర్ట్, అంటే పీఠభూమిని దాటుకొచ్చింది కాబట్టి పీఠభూమి తరువాత స్ఫూర్తి అంటాం. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? అభ్యసనం అనేది కొంచెం వేగం పుంజుకుంటుంది. పుంజుకోవడం అన్న కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఏ దశకి? పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశకి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే లాస్ట్ స్టేజ్ ఏంటి? శారీరక అవధి. అంటే ఇది ఈ నుంచి ఎఫ్ అనమాట. శారీరక అవధి లేదా హద్దు. హద్దు అంటే లిమిట్.
హద్దు అంటే ఏంటి? లిమిట్. శారీరక అవధి లేదా హద్దు. దీన్ని మనం ఇంగ్లీష్లో శారీరకం కాబట్టి ఫిజికల్, హద్దు అంటే లిమిట్ అనమాట. ఫిజియోలాజికల్ లిమిట్ అంటాం. ఏమంటుందని? ఫిజియోలాజికల్ లిమిట్ అంటే శారీరకానికి సంబంధించింది కాబట్టి శారీరకం యొక్క అవధి లేదా హద్దు. అంటే దాని అర్థం ఈ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఇక అభ్యసనం జరగదు. కొంతమంది అంటారు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుర్రకు ఎక్కదేంట్రా అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఆ స్థాయికి చేరిపోయారు. ఏ స్థాయిలోకి? శారీరక అవధి లేదా హద్దు అనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఎంత ప్రయత్నించినా కూడా అభ్యసనం అన్నది జరగడం లేదు అన్నది ఏ దశ అంటే చివరిది, శారీరక అవధి లేదా హద్దు. ఎందుకు జరగట్లా అంటే దాని యొక్క హద్దు మితిమీరిపోయింది కాబట్టి. అంటే శారీరకం యొక్క హద్దు అనేది మితిమీరిపోయింది కాబట్టి ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ అభ్యసనం ఉండదు, అలాగే ప్రగతి కూడా ఉండదన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వర్డ్ ఎంత ప్రయత్నించినా కూడా అన్న వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రయత్నించినా కూడా ఒక వ్యక్తిలో అభ్యసనం జరగడం లేదు, అభ్యసనం తగ్గ ప్రగతి కూడా డెవలప్ అవ్వట్లేదు. అంటే ఎంత ప్రయత్నించిన అన్న వర్డ్ వచ్చింది అంటే అది హద్దు దాటిపోయింది. ఏ హద్దు? శారీరక అవధి లేదా హద్దు దాటి. అంటే ఫిజియోలాజికల్ లిమిట్ కనుక ఆ స్టేజ్లో ఉంటే పిల్లవాడు, వాడికి ఎంత చెప్పినా కూడా ఇంకా దాన్ని వాడు డైజెస్ట్ చేసుకోలేడు. అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క పాయింట్స్ ఉన్నాయి చూసుకోండి. ఫస్ట్ స్టేజ్ని ప్రారంభ స్ఫూర్తి దశ, ఇంటియల్ స్పర్ట్ అంటాం. ఈ దశలో అభ్యసనం చాలా వేగవంతంగా ఎక్కువగా జరుగుతుంది, తద్వారా ప్రగతి కూడా ఎక్కువగా తొందరగా నమోదవుతుంది, ఎక్కువగా ప్రగతి అనేది వస్తుంది. రెండోది చాంచల్య దశ, ఫ్లక్చువేషన్ స్టేజ్ అంటాం. దీనికే మాకు ఇంకో పేరు హెచ్చు తగ్గులు. అంటే పెరగడం తగ్గడం. అంటే ప్రగతి అనేది తగ్గుతుంది ఎందుకంటే అభ్యసనం కొంచెం నెమ్మదిగిస్తుంది కాబట్టి. అర్థమైంది? అంటే మొదటి దశకి రెండో దశ అనేది వ్యతిరేకం. మూడవది ప్లాట్యూ దశ అంటే పీఠభూమి దశ. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి దశగా పేర్కొంటారు. ఎందుకు అంటే ఎక్స్ అక్షానికి ఈ వక్రరేఖ సమాంతరంగా ఉంటూ అభ్యసనం అనేది నిలిచిపోతుంది. ఎప్పుడైతే అభ్యసనం నిలిచిపోతుందో ప్రగతి అన్నది శూన్యం ఉండదు. కాబట్టి అక్కడ అభ్యసనం నిలిచిపోయే దశని పీఠభూమి దశగా చెప్తారనమాట. ఇది ఒక ప్రమాదకరమైన స్థాయి, ఎందుకంటే ప్రగతి అనేది ఉండదు కాబట్టి. దీనిని తెలియజేసినటువంటి ఇద్దరు వ్యక్తులు వుడ్వర్త్ అండ్ మార్క్విన్స్. ఆ తర్వాత వచ్చే దశ పీఠభూమి తర్వాత స్ఫూర్తి అంటే సెకండ్ స్పర్ట్ అంటాం. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వాడు పుంజుకోవడం. అంటే పీఠభూమి దశ దాటుకొచ్చి మళ్ళీ అభ్యాసం కొంచెం కొద్దిగా పుంజుకుంటే ఆ ఓడి పడితే దాన్ని పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ అంటాం. ఇకపోతే లాస్ట్ది ఎంత ప్రయత్నించినా కూడా అంటే శారీరక అవధి లేదా హద్దు అనేది ఫిజియోలాజికల్ లిమిట్గా తీసుకుని ఎంత ప్రయత్నించినా కూడా అభ్యసనం ప్రగతి జరగకుండా ఉంటే దాన్ని ఫిజియోలాజికల్ లిమిట్ అంటాం. ఇవి మొత్తం లాక్షణిక అభ్యసన వక్రరేఖలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. రేపటి క్లాస్లో మనం ఈ పాజిటివ్లీ యాక్సిలేటెడ్ కర్వ్, అలాగే నెగిటివ్లీ యాక్సిలేటెడ్ కర్వ్, అలాగే ఈ ఎస్ టైప్ ఉన్నటువంటి కర్వ్స్ అన్ని మనం చూద్దాం అనమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.